కొమ్రెల్లి మల్లన్న 4వ ఆదివారం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నలకు నేను భక్తుల గురించి కొన్ని విషయాలు చెప్పాల్సి 4వ ఆదివారం సందర్భంగా భక్తులకు మొదటి వారం, 2వ వారం, 3వ వారం మాకు వచ్చిన కొన్ని భక్తుల వల్ల ఇబ్బందులను ఒక్కొక్కటి మేము నెరవేర్చుకుంటూ 4వ ఆదివారంకి వచ్చాం. ఇంకొక 4 ఆదివారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా భక్తులు మాకు నేరుగా వచ్చి ఈవో గారికి కానీ నాకు కానీ చెప్పితే ఎంబడే దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ట్రాన్స్పోర్టే కానీ, శానిటేషన్ కానీ, భక్తులకు నీటి వసతే కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. క్యూ లైన్లో కూడా కొంచెం నీటి ఇబ్బంది ఉన్నదంటే, తాగునీటికి ఇబ్బంది ఉన్నదంటే అది కూడా ఫుల్ఫిల్ చేశాం. మిగతా భక్తులకు లేదు క్యూ లైన్లో కూడా కొంచెం ఇబ్బంది ఉన్నదంటే అక్కడ వాలంటీర్లు పెట్టి తొందరగా దర్శనం కలిగేసి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇప్పటి వరకు దాదాపు 3 వారాలు దాటింది. 4 వారాలకు మనం ఎంటర్ అయ్యాం. 3 వారాలు దాదాపు గత సంవత్సరం కంటే ₹1 కోటి తక్కువ కాకుండా ₹1 కోటి ఆదాయం మనం ఎప్పటికీ ఆర్జించడం జరిగింది. భక్తుల కానుకలతోటి, మల్లన్న ఆశీర్వాదంతో మేము ఈ రకంగా చేసుకుంటూ పోతాం. ఇక ముందు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. భక్తులు కూడా దేవుని ఆశీస్సులు పొంది మంచిగా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని, అలా వెళ్ళే భాగ్యం కలిగించాలని ఆ మల్లన్నను మేము ప్రతినిత్యం వేడుకుంటున్నాం. గతంలో ఇక్కడ రకరకాల దుర్వినియోగాలు జరుగుతూ ఉంటే వాటిని ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో పాస్లే కానీ, దొంగ టికెట్లే కానీ ఇలాంటివి లేకుండా ఇప్పుడు చేసుకుంటున్నాం. పోయిన వారం కూడా కొంతమంది అలాంటి దొంగలు కొంతమంది దొరికితే కూడా పోలీసులో పెట్టి కేసు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు కూడా కొంత అవినీతి రూమ్ల వల్ల జరుగుతుంటే కూడా కొంచెం ఏర్పాటు చేసుకుని 2-3 సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఒగ్గు పూజారులు కూడా టికెట్ కాకుండా వేరే ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారంటే కూడా వారి మీద కూడా నిఘా పెట్టి అలాంటి దోపిడీ జరగకుండా కూడా మేము చూస్తూ ఉన్నాం. అలాగే నాయి బ్రాహ్మణులు కూడా పుట్టెంటికలకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంచెం డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మేము అక్కడ వాలంటీర్లు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, భక్తులను ఎలాంటి పీడించి డబ్బులు వసూలు చేయలేకుండా కూడా అక్కడ కొంత నిఘా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తాం. ఇప్పటికీ మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజే పూజారులకు కానీ, ఒగ్గు పూజారులకు కానీ, గుళ్ళో ఉన్న పూజారులకు కానీ, నాయ బ్రాహ్మణుల గారికి అందరికీ ఎలాంటి అవినీతి జరగవద్దని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. దాని మీద కూడా పూజారుల దానికి కూడా మేము నిఘా ఏర్పాటు చేశాం. అక్కడ కూడా ఎలాంటి అవినీతి జరగకుండా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం కొమరవెల్లిలో 4వ ఆదివారము. భక్తులు పోయిన వారం కంటే కూడా కొంచెం భక్తుల తాకిడి తక్కువగా ఉంది. అయినా కూడా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు ట్రస్ట్ బోర్డు ఇన్నోవేషన్ కమిటీ సభ్యులు, దేవాలయ సిబ్బంది, పోలీసు వారి సహకారంతో ఈరోజు మేము వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి క్యూ లైన్లు కూడా సదావుగా సాగుతున్నాయి. దాంట్లో డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చే అభివృద్ధిలో భాగంగా టాయిలెట్ బ్లాక్లు కూడా కడదామని చెప్పి ప్రపోజల్స్ చేస్తున్నాం. మన గత వారము ఇన్నోవేషన్ కమిటీ వారందరూ కూడా అక్కడ టికెట్ల పైన ఎంక్వైరీ చెకింగ్ చేసినప్పుడు కొన్ని పాసులు అమ్మకం జరిగినాయని చెప్పి తెలిసింది. సో ఆ అమ్మిన 4-5 పైన కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అది మనకు పూర్తిగా దాని నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మా సిబ్బంది కానీ, ఇంకా వేరే ఎవరు కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వారము ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, ఎవరి ద్వారా వారు ఇక్కడికి వచ్చినారు, విఐపిగా, డోనర్గా, అన్ని డీటెయిల్స్ మేము రిజిస్టర్ మెయింటైన్ చేసి వారి యొక్క సంఖ్యను కూడా ఎంతమంది వచ్చినారో అన్ని కూడా డీటెయిల్స్ రాసుకుంటూ ఇప్పుడు పాసులు జారీ చేస్తున్నాము. కాబట్టి ఇక మీదట ఆ విధంగా ఏది ఇట్లా పొరపాటు జరగకుండా, ఈ విధంగా రీసైకిల్ జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా కఠినంగా చర్యలు తీసుకొని చేయడం జరుగుతుంది. మేము ఆ కౌంటర్ల దగ్గర అంతా కూడా బోర్డు రాసి పెట్టినాము, ₹30 అని చెప్పి. భక్తులు కూడా ఎవరిని కూడా
రూపాయల కంటే ఎక్కువ ఇచ్చి కొనుక్కోవద్దని చెప్పి కూడా మేము అనౌన్స్మెంట్ చేస్తున్నాము. కాబట్టి ఇంకా దాంట్లో ఆ విధంగా కూడా జరగదని చెప్పి నేను భావిస్తున్నాను. కొబ్బరికాయలు మేము 30 రూపాయలు అని చెప్పి కొబ్బరికాయలు ధర ఫిక్స్ చేయడం జరిగింది. ఆ విధంగా బోర్డు పెట్టి అన్ని షాపుల ముందర కూడా బోర్డు రాయడం జరిగింది. కుంకుమ పసుపు కవర్ అది మా దృష్టికి రా, నేను వాళ్ళకి చెప్తాను.